మీరిచ్చిన మాట మేమే వేరేది అడగట్లా, ఎక్కువ అడగట్లా. మీరిస్తానన్న 18,000 రూపాయలు సంవత్సరానికి మహిళలకి ఇవ్వండి, వెంటనే ఆదుకోండి. యువతకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వండి. మేము కోరుకునేది ఈ రెండు తక్షణమే అమలు చేయాలి. ఒక సైడు యువత, ఒక సైడు ఆడవారు. వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. ఆ చరిత్రహీనులు మీరు కావద్దు. దయచేసి వెంటనే ఈ 18,000 రిలీజ్ చేయాలి, నిరుద్యోగ భృతి రిలీజ్ చేయాలి. ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయం ఆపేయండి. ఈ రాష్ట్రంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. మేమెక్కడ గొడవలకో లేదు చిల్లర రాజకీయాలు చేయట్లేదు. ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు కావాల్సింది అడుగుతున్నాం. మీరు మా గొంతు నొక్కాలని చూసినా నొక్కలేరు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సోనియా గాంధీ గారి వల్లే కాలేదు, ఈరోజు మీ వల్ల అసలు కాదు. మీరు ఎటువంటి ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన నిలబడతాడు, పోరాటం చేస్తాడు. ప్రజలకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు పోరాటం కొనసాగుతుందని తెలియచేసుకుంటూ చెప్పండి, శాంతి భద్రతలకి ఎలా విఘాతం? నిన్న దర్శే తీసుకుందాం. దర్శిలో ఆయన వస్తున్నాడని కొన్ని వేల మంది రైతులు వచ్చారు. దేనికి వచ్చారు? వాళ్ళు ఏమన్నా ఓటు లేదు రాజకీయాల కొరకు వచ్చారా? కాదు. మాకు రావాల్సిన గిట్టుబాటు ధర వస్తుంది అని వచ్చారు, అడగడానికి వచ్చారు. అడగడానికి వచ్చినోడు తప్పేం చేశాడు చెప్పండి? అడిగారు, పోనీ వదిలేయి, నువ్వు ఇస్తావా లేదా అది తెలుగుదేశం వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం. వ్యవసాయం దండగా అని నమ్మిన పార్టీ అది, ఇవ్వరు, సతీసేయి. అక్కడ ఒక 20 మందిని పెట్టి రాళ్ళు ఇసరాల్సిన అవసరం, పోనీ ఒక దగ్గర కాదు కదా, తెనాల్లో ఇదే జరుగుతుంది, ఇంకో దగ్గర ఇది జరుగుతుంది. అంటే ఒక మాస్టర్ ప్లాన్గా ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫ్రాక్షనిజం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఫ్రాక్షనిస్ట్ ఆలోచనతో ఎస్ అవతల ప్రతిపక్షాన్ని అనగదొక్కాలి, ఆధిపత్య పోరు చేయించాలి, అక్రమంగా కేసులు పెట్టాలి. పెడితే వీళ్ళు బయటకు రారు, అడగరు, ప్రజల పక్షాన నిలబడరు. మేమెటు ఇచ్చేది ఇవ్వం. ఇస్తారా చెప్పమనండి. ఈరోజు మేము రెండే అడుగుతున్నాం, మేమేం వేరే అడగట్లేదు కదా. మీరు ఇచ్చిన హామీ డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నా 18,000 ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడి 67 లక్షలు అంటున్నారు, అది సరిపోదు, 87 లక్షల మందికి ఇవ్వాలి, ఇస్తారా ఇవ్వరా? అన్నదాతకి ఎప్పుడు ఇస్తారు? ఏంటి మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు తప్పితే ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వాలు మారిపోతాయా, లేదు ఏమన్నా జరుగుతుందా? ఏమీ కాదే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడుతున్నాడు అంతే.